నేను మీ బ్రహ్మనాయుడు. ఢిల్లీలో జనసేనాని కూటమి జాబితాకు ముహూర్తం ఖరారు. సో నిన్నంతా భీమవరం పర్యటనలో బిజీగా గడిపిన జనసేన అధినేత ప్రస్తుతం ఢిల్లీలో కూటమి జాబితాకు ముహూర్తం ఖరారు చేసే పనిలో ఉన్నారు. అయితే ఆయన భీమవరం నుంచే పోటీ చేస్తానంటూ నిన్న భీమవరంలో జరిగినటువంటి అంతర్గత సమావేశాలు, టీడీపీ జనసేన నేతలతో సమావేశాలు నిర్వహించి చర్చించి వారికి దిశానిర్దేశం చేశారు. మొత్తానికైతే ఒక క్లారిటీ వచ్చింది. నిన్నటి వరకు అధికార వైసీపీ జనసేనని ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటూ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు జనసేన ఎక్కడైతే పోగొట్టుకుందో మళ్ళీ అక్కడే గెలుచుకోవాలనేటువంటి ఉద్దేశంతో భీమవరం నుంచే పోటీ చేసే ఆలోచనలో జనసేన అధినేత ఉన్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ ఇచ్చారు. అయితే జనసేన నేతలు అదేవిధంగా టీడీపీ నేతలు, భీమవరం సంబంధించిన నేతలు అందరూ కూడా పూర్తిస్థాయి క్లారిటీ ఇచ్చారు. ఇక్కడి నుంచే పోటీ చేస్తానంటూ జనసేన అధినేత దిశానిర్దేశం చేసేమన్నారు. ఇంకా ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, ఎలాంటి డౌట్ లేదు. భీమవరం నుంచి జనసేన అధినేత పోటీ చేస్తారు. సాక్షాత్తు టీడీపీ మాజీ శాసనసభ్యులు అదేవిధంగా జిల్లా అధ్యక్షుల ఇంటికి స్వయాన జనసేన అధినేత వెళ్ళారు, చర్చించారు. తను ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారని చెప్పారు. అందరినీ కూడా సహకరించమని అడిగారు. ఖచ్చితంగా ఇక్కడి నుంచి భారీ మెజార్టీతోటి అసెంబ్లీకి వెళ్ళేలా జనసేన అధినేత అయితే పూర్తిస్థాయి రంగం సిద్ధం చేసుకున్నారు. సో అదేవిధంగా కూటమి అధికారంలోకి వచ్చే విధంగా కూటమి జాబితాను సిద్ధం చేయడం కోసం జనసేన అధినేత ఢిల్లీ పర్యటనకైతే శ్రీకారం చుట్టారు. మొత్తానికి ఢిల్లీ పెద్దలతో కలిసి కూటమి జాబితాకైతే ముహూర్తం నిర్వహించనున్నారు. సో కూటమి జాబితాకు ముహూర్తం ఖరారు, ఇదే ఇవాళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం ఎస్వి బాబు గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా చిన్నపరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పాలపర్తి సాయి శ్రావణ్ గారు, టీడీపీ నాయకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా ఎస్వి బాబు గారితో మాట్లాడదాం. జనసేన పార్టీ సీనియర్ నాయకులు బాబు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు అలాగే బాబు గారు మొత్తానికి డిబేట్లో పాల్గొన్న పెద్దలందరికీ శుభోదయం. చెప్పండి బ్రహ్మనాయుడు గారు. కూటమి జాబితాకి ముహూర్తం ఖరారు చేసినట్టేనా? ఇంకా ఖచ్చితంగా చేసినట్టే. పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ పర్యటన ముగిసిన వెంటనే ఆ జాబితా విడుదల కాబోతా ఉంది. మా జాబితా విడుదలైన వెంటనే వైసీపీకి హై ఫీవర్ రావటం గ్యారెంటీ అని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని భీమవరం పర్యటన ఆపాలని శతవిధాల ప్రయత్నించింది వైసీపీ ప్రభుత్వం. మాకు హెలికాప్టర్ కూడా ల్యాండింగ్ ఇవ్వని పరిస్థితి చూసాం మనం. ఎట్టికెలకు పవన్ కళ్యాణ్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారి పర్యటనలు కానీ పవన్ కళ్యాణ్ గారి సభల్ని కానీ అడ్డుకోవడం అంటే అరిచేత్తో సూర్యుడిని ఆపటం ఎలాంటిదే. పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఆపలేరు. పవన్ కళ్యాణ్ గారి యొక్క విధి విధానాలు అలా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన పర్యటన చూసిన తర్వాత వైసీపీకి ముచ్చెమటలు పడతా ఉన్నాయి. ఇటు రాజమండ్రి రూరల్ కావచ్చు, అర్బన్ కావచ్చు, రాజానగరం కావచ్చు, అనపర్తి కావచ్చు, ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ గారు సమావేశమయ్యారు. తదనంతరం భీమవరంలో జరిగిన సభ చూస్తే, పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం చూస్తే అభినవ్ అంబేద్కర్ గారు మళ్ళా వచ్చారా మన ముందుకి? ఒక రామ్ మనోహర్ లోయ గారు వచ్చి మన ముందు మాట్లాడుతున్నారా? రామస్వామి పెరియార్ గారు వచ్చి మన ముందు మాట్లాడుతున్నారా అనే విధంగా సాగింది ఆయన ప్రసంగం. కులాలని కలుపుతూ రాజకీయం చేయాలనే జనసేన సిద్ధాంతాలని ఆయన ప్రసంగంలో తెలియజేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న శెట్టి పరిజలను కావచ్చు, గౌడు సామాజిక వర్గాన్ని కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీలను కావచ్చు, అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఈ 2024లో కూటమి విజయానికి ఎంత చేయాలో పవన్ కళ్యాణ్ గారు అంతకంటే ఎక్కువ చేస్తున్నట్టు, శ్రమిస్తున్నట్టు నాకు అనిపించింది. పవన్ కళ్యాణ్ గారి విధానాలు చూసినాక, పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రసంగాన్ని విన్న తర్వాత ఇవాళ చెట్టు పరిజలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కావచ్చు, ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి యొక్క విధానాలు ఎలా ఉంటాయా, పవన్ కళ్యాణ్ గారు కులాలను కలపడానికి ఇంత తాపత్రయపడుతున్నారా అని ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ పెద్ద మనిషి భారతదేశంలోని ముఖ్యమంత్రులందరికంటే కూడా సంపన్నవంతుడైన జగన్ రెడ్డి గారు ఇవాళ ఏదో నేను పేదవాడిని అని బేదారు ప్లారుస్తూ ఇవాళ పేదలకి పెత్తందారులకు యుద్ధం జరుగుతుందంటూ ప్రతి సభలో చెబుతూ ఉన్నారు. ఇవాళ భారతీయ సిమెంటు, సాక్షి ఛానలు, ఇక అనేకమైన మైనింగ్లు, అనేక వ్యాపారాలున్న ప్యాలెస్, అక్కడ బెంగళూరులో ఒక ప్యాలెస్, హైదరాబాద్లో ఒక ప్యాలెస్,
తాడేపల్లిలో ఒక ప్యాలెస్లో నిద్రించే ఈ పెద్ద మనిషి పేదవాడు ఎలా అవుతాడని వైసీపీని ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటన అనంతరం ఖచ్చితంగా మన లిస్టు రాబోతూ ఉంది. లిస్టు కూడా చాలా హుందాగా అన్ని కులాలకు సముచిత స్థానం కల్పిస్తూ ఇటు జనసేనకి ఏదైతే ప్రజలు మా జన సైనికులు జనసేన పార్టీ నాయకులు ఆశిస్తున్నారో సముచిత స్థానం ఈ లిస్టులో రాబోతా ఉంది. లిస్టు వచ్చిన వెంటనే ఇంతకీ లిస్ట్ ఎవరు తయారు చేయబోతా ఉన్నారు? టీడీపీ తయారు చేయబోతా ఉందా, జనసేన తయారు చేయబోతా ఉందా, లేకపోతే ఢిల్లీ పెద్దలు బీజేపీ పెద్దలు నిర్ణయించబోతా ఉన్నారు? లిస్టులో ఎవరికి ఎన్ని సీట్లు రావాలి, సామాజిక సమీకరణాల ప్రకారం ఎక్కడెక్కడ ఎవరెవరికి టికెట్లు కేటాయించాలనేది ఎవరు ఎట్లా అది చాలా తప్పండి. బ్రహ్మనాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇదైతే ఒకవేళ బీజేపీ మనకు పొత్తులో ఉంది, ఆల్రెడీ మనం బీజేపీ ఎన్డీలో ఉన్నాం. మనం ముగ్గురు కలిసి సమిష్టిగా తయారు చేస్తారు తప్ప ఎవరో తయారు చేస్తే లిస్టు రాదు. పవన్ కళ్యాణ్ గారి పాత్ర, పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ చతురత, చాణక్య చతురత 2024 ఎన్నికల రిజల్ట్ తర్వాత మనం చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఆషామాషిగా లేరు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయాన్ని నియోజకవర్గం నుంచి గ్రామ స్థాయి వరకు ప్రతి విషయాన్ని బేరేజ్ వేసుకుని మనం ఎక్కడ సీటు సంపాదించుకోవాలి, సంపాదించుకున్న ప్రతి సీటుని గెలవాలని ఇంతకుముందు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మనకి ఇచ్చే సీటుల్లో 98% స్ట్రైక్ రేట్ ఉండాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అంటే 98% మనం గెలవాలంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆలోచనతో ఉన్నారో, ఎంత లోతుగా అధ్యయనం చేసి సీట్లు సాధించుకుంటారో ఈ ఎన్నికల తర్వాత అర్థమవుతుంది. బ్రహ్మనాయుడు గారు, సో మొత్తానికి క్లారిటీ వచ్చేసింది ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనేది. మేము భీమవరం నుంచి సంసిద్ధం. భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. భీమవరం నుంచి అఖండ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలవబోతా ఉన్నారు. దమ్ముంటే ఆపుకోమని వైసీపీ నాయకులు నేను సవాల్ విసురుతున్నాను. ఖచ్చితంగా ఇప్పటి వరకు అన్నారు కదా, ఇంతకుముందు మొరిగిన అనేక రకాలుగా మొరిగారు. పవన్ కళ్యాణ్ గారికి ఒక నియోజకవర్గం లేదు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో చెప్పలేని స్థాయిలో ఉన్నారంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పలేక కాదు, మీ కువత్తులు మీరు పన్నే కుట్రలు ఛేదించడం కోసం పవన్ కళ్యాణ్ గారు మౌనంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ క్షేత్రస్థాయిలో అనేక సర్వేలు చేయించుకుని మనం ఎక్కడి నుంచి పోటీ చేయాలి, కూటమిలో ఎలాంటి స్థానాలు మనం తెచ్చుకోవాలి, ఎక్కడెక్కడ మనం అభ్యర్థులను పెట్టాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు తప్ప ఎవరికో భయపడో ఎవరికో ఇంకో రకంగా చేసో పవన్ కళ్యాణ్ గారు లేరు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా భీమవరం నుంచి పోటీ చేస్తున్నారు, గెలవబోతా ఉన్నారు. ఎవరు ఆపుతారో మేము చూస్తాం.